విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 80వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఆయనను కలిసేందుకు విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. వారి నుంచి అర్జీలు స్వీకరించారు లోకేష్. విశాఖలో 83వ డివిజన్ పరిధిలోని ఏఎంసీ కాలనీలో 192 కుటుంబాలకు 2 దశాబ్దాల క్రితం ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన అపార్ట్మెంట్లు శిథిలావస్థకు చేరుకున్నాయని లబ్ధిదారులు తెలిపారు. ఇళ్లు పునర్నిర్మించి తమను ఆదుకోవాలని కాలనీవాసులు లోకేష్ కు విజ్ఞప్తి చేశారు. ఇక తలసేమియా వ్యాధిగ్రస్తుల పిల్లల కోసం విశాఖలో కేర్ సెంటర్ నిర్మాణానికి స్థలం కేటాయించి నిధుల మంజూరుకు చర్యలు తీసుకోవాలని విశాఖ కారుణ్య స్వచ్ఛాంధ్ర సేవా సంస్థ ప్రతినిధులు లోకేష్ ను కోరారు. అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం ముషిడిపల్లిలో ఇళ్ల స్థలాల కేటాయింపుతో పాటు కమ్యూనిటీ భవనం నిర్మించాలని యాదవులు విజ్ఞప్తి చేశారు. ఎలాంటి ఆధారం లేని తనకు కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించాలని మద్దెలపాలెం కేఆర్ఎం కాలనీకి చెందిన వెంపాడ సుత్తయ్య విజ్ఞప్తి చేశారు. వారసత్వంగా సంక్రమించిన భూమి మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేయగా వీఆర్ఓ తిరస్కరించారని, విచారించి తగిన చర్యలు తీసుకోవాలని అనకాపల్లి జిల్లా కె కోటపాడు మండలం రామయోగి అగ్రహారానికి చెందిన నాగిరెడ్డి గొంగలయ్య కోరారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి లోకేష్ వారికి భరోసా ఇచ్చారు. మాజీ మంత్రి జోగి రమేష్ తో వైసీపీ నేతలు ములాఖాత్ అయ్యారు.